అంజలి సూసైడ్ వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా వదిలేది లేదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మాసిస్ట్ అంజలిని పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కిమ్స్లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ పెట్టడంతో సూసైడ్కు యత్నించిన అంజలి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మీరు అధైర్యపడవద్దు, మీకు నేను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కిమ్స్ వైద్య నిపుణులతో ప్రస్తుతం అంజలి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్కు సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఈ విషయం అవసరమైతే సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే వీలైనంత న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబానికి మీడియా ముఖంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు. వీరితో పాటు జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల కార్యదర్శి గడ్డ మనుగు రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని, ఒక టార్చర్ పెట్టాడని ఒక డైరీలో సూసైడ్ నోటు మన వాళ్ళకి దొరకడం జరిగింది. దీని మీద పోలీస్ శాఖ వారు కూడా ఈరోజు దీపక్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా రాజమండ్రికి పంపించారంట. దీని మీద ఇమీడియట్లీగా ఎవరైతే ఈ అమ్మాయికి ఇలాంటి సంఘటనకి పాల్పడింది, ఎందుకు పాల్పడవలసి వచ్చింది, దేని గురించి చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది క్షేత్రస్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని డిఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారితో కూడా దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ గీతాంజలి, నాగాంజలి అనేటువంటి అమ్మాయికి ఇంతటి అన్యాయం చేసినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. తప్పకుండా ఎంత పెద్దవారైనా సరే ఇలాంటి దానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షించడానికి ఎన్డీఏ కుటుంబం ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అలాగే ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకెవరు కూడా చేయని విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మేము ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ యాజమాన్యాన్ని కూడా మేము ఈరోజు చెప్తున్నాం, ఏమాత్రం మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు తెలిస్తే తప్పకుండా మీకనేది కూడా శిక్ష తప్పకుండా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి తప్పు చేయడానికి కూడా భయపడే విధంగా మేము ఈ కార్యాచరణ చేపడతాం. అలాగే సీఎం గారితో కూడా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.